ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే తిరుప్పావైలో 2వ పాసురం ప్రవచనం గురించి అయితే విందాము. అమ్మవారు గోదాదేవి అమ్మవారు ఏ విధంగా గోపికల్ని తెల్లవారుజామునే లేపి ఏ విధంగా పాడి ఉన్నారు పాసురం, తర్వాత భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మునికి ఏ విధంగా తులసిమాల వేసి అర్పించి ఉన్నారు, ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలన్నీ కూడా ఈ ప్రవచనంలో విందాం. వ్రత నియమాలు పాసురాలు అవన్నీ విందాము. ఆండాళ్ తిరువరుగళే శరణం. భగవంతుని 2వ స్థాన వ్యూహము పాల్కలలి. తర్వాత మనము పాశ్రం గురించి అయితే విందాము. வையத்துவாள் வீர்காள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரமநடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீர்க்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెన్ని ఉగందేలోర్ ఏంబావాయ్. తర్వాత ఈ పాశురానికి మనము భావము విందాము. మనిషి బాగుపడడానికి ఎన్నో మార్గాలు శాస్త్రాల్లో అవి కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని ఇలా ఎన్నో చెప్పబడి ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మార్గశీర్షంలో పయనిస్తున్నారని అంటారు. అలాంటి మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ. కానీ అలా జరగడానికి మనం అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనము నీ వాడను నేను అని ఆయనకు చెప్పాలి. మరి అలాంటి మార్గంలో పయనించడానికి మనము ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది. ఈ ధనుర్మాస వ్రతంలో ఏం చేయాలో ఏమి అవసరం లేదో చెప్తుంది ఈ పాటలో అన్నమాట. భగవంతుణ్ణి, భగవన్మయుణ్ణి, పరమాత్మని, గోవిందాని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు. మనకు కనిపించే వివిధ రూపాల్లో ఉంటాడు కాబట్టి భగన్మయుడని అంటారు. అణుహు అతి చిన్న రూపం నుండి బృహత్ అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటారు. శబ్దసహ అతి సామాన్యుడు పిలిస్తే అందుతాడు. శబ్దాదిగా చతుర్ముఖ బ్రహ్మ కూడా కీర్తించ చేతగాని వాడు. అందుకే ఆయనను గోవింద అని అంటారు. మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరం కదా, మరి ఇక్కడ తగినవి తగనివి అంటూ ఉంటాయా? ప్రకృతి స్వభావాన్ని బట్టి ఆయా గుణాలను బట్టి సత్వం, రజస్సు మరియు తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి. సత్వం జ్ఞానాన్ని, రజస్సు కోపాన్ని, తమస్సు అజ్ఞానాన్ని, బద్ధకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచభూతాల్లో తయారైనదే కదా, కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి. కానీ ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది. సత్వం పెరిగితే మంచిది. ఇలా చెప్పడానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో పోలిస్తారు, బొటన వేలును పరమాత్మతో పోలిస్తారు. ఇక తమస్సు, రజస్సు, సత్వగుణాలను మిగతా 3 వేళ్లతోనూ పోలిస్తారు. ఈ 3 గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేలుని బొటన వేలుతో కలిపే దాన్ని జ్ఞానముద్ర అంటారు. చిటికిన వేలు సత్వం కొద్దిగానే ఉంటుంది, రజస్సు తమస్సు ఎక్కువగా ఉంటాయి.
మరి బాగుపడటానికి సత్వం కావాలి, కొన్ని నియమాలను పాటించాలి. నియమాలు మరి ప్రకృతిలోని గుణాల కోసమే కాక మనల్ని ఆదర్శంగా తీసుకునేవారు బాగుపడడానికి కూడా మనం పాటించవలసి వస్తుంది. ఈ కృత్య అకృత్య వియోజనాలను మన ఆండాళ్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది. వయ్యెత్తువాళ్ వీర్గాళ్, ఈ భూమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణం ఇచ్చేది, ఇక్కడ ఉండగా సాత్విక గుణం కలగటం కుంపెటలో తామర పువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావము తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెబుతుంది. ఈ విషయము రామాయణంలో రావణవధ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో, నువ్వు ఆజ్ఞ ఇవ్వు, నిన్ను పీడించే ఈ రాక్షస మూకను ఒక్కసారి పనిపడతానని అంటాడు. దానికి సీత, ఇది వారు తప్పు కాదయ్యా, వారు రావణుని అండలో ఉన్నారు, ఈ భూమి మీద ఉండగా తప్పు చేయడం సహజమే కదా, చివరికి చూసి రమ్మని చెబితే కాల్చి వెళ్ళలేదా నువ్వు? దానికి హనుమ, మరి నేనంటే ఏమో కానీ శ్రీరామచంద్రుడు కూడా తప్పు చేసినాడా అమ్మా అని అడిగాడు. స్ఫురణక వచ్చినప్పుడు ఆమెతో రాముడి ప్రవర్తన మరి తప్పేగా, నేను ఏకపతివ్రతుడను అని మాత్రం చెప్పక తన తమ్ముడి కేసి ఎందుకు చూపించాడు? ఇవన్నీ కదా అన్ని అపచారాలకు దారి తీసింది అని హనుమంతునితో చెబుతుంది. నామం నం పావైక్కు అంటే ఒకరిని కష్టపెట్టే వ్రతము కాదు, లోకుల వ్రతాలు వారి వారి సుఖాల కోసం చేస్తే ఈ వ్రతము లోకం అందరి కోసం చేసేది. సెయ్యం కిరిసైగల్ కేళీరో, మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి. పాడ్కడలుల్ పయ్యెత్తు ఎండ్ర పరమనడిపాడి, పాలకడిలోని సుకుమారంగా పవళించి ఉన్న వైకుంఠనాథుని పాదాలను పాడదాం. ఆయనను మించిన వారు ఇంకెవ్వరూ లేరు కాబట్టి పరమన్న అని అంటారు. ఎందుకంటే మనల్ని కాపాడడానికి తాను మొదటిగా పాదం వేసినది పాల్కడిలోనే కదా. ఆయన పాదాల్లో శంఖ రథాంగ కల్పక ధ్వజ అరవిందవరజ అంకుశ ఇత్యాదులు గుర్తులుగా చేసుకొని ఉన్న ఆ పాదాన్ని పాడుదాం. ఎలాగైతే శిశువు తల్లి సన్యాన్ని గుర్తిస్తాడో భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన నిద్ర అంటే లోకరక్షణ కోసం తాను చేసే సాత్విక యోగ నిద్ర. మన కోసం ఇంకా ఏమి చేస్తే బాగుపడతాం అని ఏర్పాటు చేసుకున్న స్థానం పాల్కలడి, హ్యూయం పాల్కలడి. దాని గురించి అయితే విందాం. నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కలిగి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తూ ఉన్నాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారో మనం ఆలోచించడం లేదు. ఒక చిన్న విత్తనం నుండి ఒక పెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒక నాడు ఏర్పడింది, ఒకడిలో నుంచే అని మనకు వేదం చెబుతుంది. ఇవన్నీ ఏమీ లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే, అతి చిన్న రూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు. మరి నేను వీళ్లకు ఆ ఉపకారం చేయకుంటే ఎలా? కర్మ తొలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాని భోగస్థానము అంటారు. అందుకే అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావాలి, వీటినే భోగ్య ఉపకరణములు అంటారు. ఇన్నంటినీ తయారు చేసిన వాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ
తయారు చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న స్నానాన్నే వ్యూహము అంటారు. అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అనే 4 పేర్లతో ఉంటాడు. సృష్టి, స్థితి, లయము ఈ 3 కార్యాలు చేస్తాడు. ఆ స్థానాన్నే పాల్కలడి అని అంటారు. ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడ వాసుదేవ అనే రూపంతో సర్వం ఆయన ఆధీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు, దానికి సంకర్షణ అని పేరు. ఇది ప్రళయం చేయడానికి శివునిలో తానుండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దానికి అనిరుద్ధ అని పేరు. సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దానికి ప్రద్యుమ్న అని పేరు. సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇంద్రునిలో ఉండే చేస్తాడు. అక్కడికి ఆయన మొట్టమొదటగా అడుగు పెడతాడు. ఆదిశేషు పైన ఆయన ఉంటాడు. ఆర్తితో పిలిచే వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడి నుండి లోకరక్షణకై అవతారాలను పంపిస్తూ ఉంటాడు. అన్ని అవతారాలకు మూల స్థానం పాల్కడలే. ఆయా అవతారాల్లో ఆయన గుణ సంపదను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవలు అంటారు. ఆయన పాదాలను పాడుదాం, కడుపు నిండిపోతుంది. ఇక నెయ్యున్నోం పాలున్నోం, నెయ్యి వద్దు పాలు వద్దు, నాట్కాలే నీరాడి తెలతెలవారుజామున లేచి స్నానం చేద్దాం. మయ్యిట్టెళుదోం మలరిట్టునాం ముడియోం, కాటుక పూలు ధరించడం ఏవి విలాసాలో అవి వదిలేద్దాం. చెయ్యాదన చెయ్యమో మా పూర్వులు చెయ్యనివి ఏం చేయం, ప్రాచీన ఆచారాలు మానేయం. తీక్కురళై చెందోదోం, పుళ్ళ విరుపు మాటలు మాట్లాడం. అయయుం విచ్చయుం అందనయుం కైకాట్టి, చాతనైనంత వరకు దాన ధర్మం చేస్తాం. ఉయ్యుమారిన్ని ఉగంద్, ఇవన్నీ ఆనందంతో చేస్తాం. ఆండాళ్ తల్లి మనకు నేర్పినదేమి అనేది గురించి అయితే మనం విందాం. మానవ జాతి ఉజ్జీవించడానికి ఆండాళ్ తల్లి ఉత్తమమైన పరమ సాత్వికమైన సర్వసులభమైన వ్రతాన్ని ఆచరించాలని ఈ లోకంలో అవతరించింది. భగవంతుడు ఈ లోకంలో ఎన్నోసార్లు అవతరించారు. మానవ జాతి బాగుపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయన చేసిన ఉపదేశాల్లో కర్మ ఆచరణ చేయాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, భక్తిని పెంపొందించుకోవాలి అంటూ ఎన్నో రకాల సాధనములను చూపించాడు. చివరికి మమేకం శరణం వ్రజ అంటూ తననే ఆశ్రయించమని చరమోపాయాన్ని ఉపదేశించిన పెద్దగా ఫలితం లేకపోయింది భగవంతుడి కృషి. అంతగా ఫలించలేకపోయేసరికి ఆయనకి విసుగు ఏర్పడి కలియుగంలో వీళ్ళ మధ్యకి రాను అనుకునేంత స్థితికి వెళ్ళిపోయాడు. ఇది వరకు యుగాల్లో తిరిగే రూపాల్లో వచ్చాడు. ఒక్కో అవతారంలో ఒక్కో చరమోపదేశాన్ని ఇచ్చాడు. ఈ కలియుగంలో అలా చరమోపదేశాన్ని ఇవ్వడానికి రావాలని అనిపించలేదు కనుక తిరగని అర్చారోపణలోనే ఉంటాను అని నిర్ణయించుకున్నాడు భగవంతుడు. చెప్పవలసింది అలా కాదు, చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది. నేను వెళ్ళి నేర్పుతా అంటూ ఆండాళ్ తల్లి ఈ లోకంలో అవతరించింది. ఏమి నేర్పాలని మన వద్దకి వచ్చింది అంటే అవి 3 కార్యాలు చేస్తానని ప్రతిజ్ఞ పూని వచ్చింది అమ్మ. కల్పాదౌ హరిణాన్వయం జనహితం దృష్ట్వాచ సర్వాత్మానం ప్రోక్తం స్వస్య కీర్తనం ప్రపధనం సస్మై ప్రసూనాప్రణం సర్వేషాం ప్రకటం విధాతు మనుష్యం శ్రీధన్వి నవ్యే పురే జాతాం వైదిక విష్ణు చిత్త తనయాం ముదారాం స్తుమః. 1 కీర్తనం అంటే లోకంలో వాళ్ళకి పాట అంటే ఇష్టం. మొదటి తాను పాడి అందరిచే పాడించింది. భగవంతుడు కూడా ఒక పాటని ఇచ్చాడు, అదే భగవద్గీత. అదే పాటే కానీ ప్రయోజనం అనుకున్నంతగా లేకపోయింది. భగవద్గీతను అర్జునికి అందించినప్పుడు యుద్ధారంభే శాస్త్రాభ్యాస అన్నట్లు
అవతల యుద్ధ రంగంలో సంగద్గత చెప్పేంత ఓపిక భగవంతునికి లేదు, వినే శ్రద్ధ అర్జునికి లేదు. అర్జునుడంతా విన్న పెద్దగా అర్థం కాలేదు, ఎంత కష్టపడి చెప్పినా అర్థం కాలేదని నోనమశ్రద్ధదానోసి ధర్మాధానశ్రద్ధ పాండవ ధర్మదాశ్చ పాండవ, అంత అశ్రద్ధ పనికిరాదయా అంటూ మొదటి ఉపనిషద్ సారంగా చెప్పిన దానికి మళ్ళీ సారమ్మగా అనుగీతాన్ని మరొక సారాన్ని చెప్పాడు భగవానుడు. అలా ఎంత చెప్పినా సరే ఆ చెప్పడం చిన్న చిన్న పాటల వలె ఉండకపోవడంచే ఆయన చెప్పింది అంతగా ఫలించలేదు. అందుకే కీర్తనం ఎలా పాడాలో ఎట్లా పాడాలో నేను నేర్పిస్తానంటూ వచ్చింది అమ్మ. ప్రేమతో చెప్తే వింటారు కానీ కోపంతో చెప్తే ఎవ్వరికీ నచ్చదు. ప్రకటం విధాతుం, అందుకోసమే బుజ్జగించి అందరికీ ఇలాంటివి ఎలా ఉంటాయో తెలియజేయడానికి వచ్చింది అమ్మ. చక్కగా పాడితే లోపల ఉన్న మానస ప్రవృత్తులంతా పరిశుభ్రం అవుతాయి, మనిషి పాటల్లో పరవశిస్తాడు. అలా చెయ్యండి అని ఆండాళ్ళ తల్లి చెప్పలేదేదెప్పుడను అలా చేద్దాం రండి అని తనతో పాటు మనల్ని చేర్చుకుంది. మరి ఏది పడితే అది పాడితే సరికాదు కదా. మన ఇళ్లల్లో మురికి నీటి నాళాలు వాడగా పాడైనప్పుడు అందులో దాని జిడ్డును తొలగించే ద్రవాన్ని పోస్తే చక్కగా మారినట్లే ఈ లోపల మన ఇంద్రియాల్లో మన మనసుల్లో మన బుద్ధిలో ఉన్న మాలిన్యాన్ని తొలగించే భగవన్నామ అమృతాన్ని కనుక పోయగలిగితే అవి శుద్ధమవుతాయి. ఉపదేశంగా కావాలన్నా లేదా హాయిగా పాడుకోవాలన్నా అదే నారాయణ నామమే అని ఋషులు వెలుగెత్తి చాటిన నారాయణ నామమే ఉత్తమ మంత్రాన్ని అందించింది అమ్మ. తర్వాత రెండవది ప్రవదనం, మనం భగవంతునికి శరణాగతి చేయాలి. ఎలా చేయాలి? అదేదో నిర్బంధంగా చేయాలా, సహజంగా చేయాలా? అట్లా సహజంగా ఎలా చేయాలో తెలపడానికి వచ్చింది అమ్మ. మూడోది స్వస్మై ప్రసూనార్పణం, సహజంగా ప్రేమతో ఎప్పుడైతే భగవంతునికి వేసి వంగుతామో అది స్వామికి ఆనందదాయకం. అప్పుడు భగవంతునికి నేనేమీ చేయనక్కర్లేదు, హృదయ కమలాన్ని అర్పణ చేస్తే చాలు. భక్తి పరిమళం కలిగిన మనసుని అర్పిస్తే చాలు. మనం అర్పించవలసింది లోన వికసించిన శ్రద్ధని. ఇవి ఎలా చేయాలో చెప్పడానికి అమ్మ అవతరించింది. ఈ విధంగా మనము రెండవ రోజు తిరుప్పావే పాసురం గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత మూడో రోజు పాసురం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆండాళ్ తిరుగళే శరణం.